ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రుద్ర సార్ ఫోన్ చేస్తున్నారు. హలో సార్, నేను నిజంగా ఏ తప్పు చేయలేదు సార్, నన్ను నమ్మండి. నేను ఇప్పుడు జరిగిన దాని గురించి డిస్కస్ చేయడానికి నీకు ఫోన్ చేయలేదు. నువ్వు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? ఆ మణిగాడు ఎలాంటి వాడో నీకు తెలీదా? నన్ను ఏం చేయమంటారు సార్? అయ్యో నాన్న, ఇప్పుడు నీ పెళ్లి సమస్యే కాదు, 24th మ్యాచ్ అటెండ్ అయ్యి నువ్వు అందులో గెలవడం ముఖ్యం. ఇది నా కోసం కాదు, నీ కోసం. నీ భవిష్యత్తు గురించైనా నువ్వు ఆలోచించు. దాని భవిష్యత్తు గురించి ఆలోచించడానికి దాని బాబుని నేనున్నాను. నువ్వు మరీ అంత ఫీల్ అయిపోమాక. నీ కుటుంబం అంతా కలిసి నన్ను ఇన్సల్టింగ్ చేశారుగా, అందుకే దాన్ని పెళ్లి చేసి నా ఛాలెంజింగ్ నిలబెట్టుకుంటా. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఏ తప్పు ఒప్పో నాకు తెలిసిలేవా. పెళ్లి కూడా నీ మీద పంతానికి నీ పెళ్లి మోటో రోజే ఫిక్స్ చేశా. నీ పెళ్లి నువ్వు చేసుకో, నా కూతురు పెళ్లి నేను జరిపిస్తా. నేను చెప్పేది వినండి. గంగ ఫ్యూచర్ అనవసరంగా పాడు చేయకు. బావే పెద్ద షాప్ వచ్చావు. ఇంకెప్పుడు నా కూతురికి ఫోన్ చేయమాక. ఇంకొకసారి ఫోన్ చేస్తే మళ్ళీ మీ ఇంటికి తప్ప తాగి గొడవ చేయడానికి వస్తా. ఏమనుకుంటున్నావు? సార్తో ఎందుకు నాన్న అట్ట మాట్లాడావు? సార్ చెప్పింది నా మంచి కోసమే కదా. ఒక్క మ్యాచింగ్ ఆడనివ్వు నాన్న. నార్మల్ ఏటే ఆడేది నువ్వు? నిన్ను అయ్యా అయ్యా ఊరుకో, ఆడపిల్ల మీద ఎత్తకు, దానికి నేను చెప్తానులే. గట్టిగా బుద్ధి చెప్పు. ఆట ఆడుతుందంట ఆట. అమ్మా, ఏ తప్పు చేయకుండా నాన్నెందుకమ్మా ఇట్టా అంటున్నాడు? ఇదంతా నీ కర్మే. రుద్ర, అమ్మా, ఇంతసేపు నువ్వెవరితో మాట్లాడావు? అది గంగ పెళ్లి ఆ మణితో ఫిక్స్ చేశారట. గంగ గురించి నువ్వెందుకు అంతగా ఆలోచిస్తావు? తనకెవరితో పెళ్లి జరిగితే నీకేంటని ఇలాంటి ప్రశ్నలు అడగడానికి రాలేదు రుద్ర. నా కొడుకు మనసేంటో నాకు తెలుసు. గంగని గెలిపించటం నీ బాధ్యత అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు నీకు ముఖ్యమైన బాధ్యత వేరే ఉందని గుర్తు చేయడానికి వచ్చాను. అదేంటో తెలుసా? పారు. తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్తే సరిపోదు రుద్ర, ఆ పెళ్లిని బాధ్యతగా కూడా ఫీల్ అవ్వాలి. పారుకి ఇంట్లో ఎలాంటి కష్టం ఉండదని, తనకి పూర్తి ప్రేమ గౌరవం దక్కుతాయని నేను మాటిచ్చాను. నా మాట నిలబెట్టాల్సిన బాధ్యత నీదే. పారు ఏం చేస్తే సంతోషిస్తుందో నీకు వేరే చెప్పక్కర్లేదనుకుంటా. జరిగిందంతా మర్చిపోయి పారుతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయి.